నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇరాన్కు సాయం చేసి సౌదీ జిల్లాలో చిక్కుకున్న భారతీయ సోదరులు. అసలేం జరిగింది? ఏదో ఇరాన్లో ఉన్నటువంటి వాళ్లకు సహాయం చేద్దామని ఇద్దరు అన్నదమ్ములు సంకల్పించుకొని పాపం వాళ్ళు ఏదో సహాయం చేసిరట. ఆ చిన్న మొత్తంలో చేసిన సహాయం ఏమైంది? వాళ్ళను నిర్బంధించేటువంటి స్థితికి చేరుకుంది. ఒక్కసారి వివరాల్లోకి చూద్దాం. భారతదేశానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఇరాన్కి చేసిన ఒక చిన్న మానవతా సహాయం వల్ల సౌదీ అరేబియా వారిద్దరిని నిర్బంధించింది. ఇరాన్ దేశంలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో పంపిన చిన్న మొత్తం చివరకు వారిని సౌదీ భద్రతా దళాల చేతికి చిక్కేలా చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహా పరిధిలోని నగవాన్కు చెందిన మహమ్మద్ రహీబ్, మహమ్మద్ జాఫర్ అనే ఇద్దరు సోదరులు గత మార్చి నెల నుంచి సౌదీ అరేబియాలోని దమ్మాంలో నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం వారి ఆచూకీ తెలియకపోవడంతో వారి వృద్ధులు, పక్షవాతం సోకిన తండ్రి, వాళ్ళ తల్లి ఇద్దరు కూడా చాలా మదన పడుతుండట. వీళ్ళు ఎటువైనరు, ఏమైంది అని. ఉపాధి కోసం 5 ఏళ్ల క్రితం జాఫర్ సౌదీలోని దమ్మాంకు వెళ్ళి ఒక స్టోర్లో పనిచేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత తమ్ముడు రహీబ్ను కూడా అక్కడికే రప్పించి ఉద్యోగంలో చేర్చాడు. వీరి సంపాదనతోనే యూపీలో ఉన్న వారి కుటుంబం గడుస్తోంది. అయితే గత ఫిబ్రవరి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ ప్రజలకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని వాళ్ళ తల్లి భారత్ నుంచి కోరారు. దాంతో జాఫర్ తన తమ్ముడు రహీబ్ మొబైల్ ఫోన్ ఉపయోగించి భారతదేశంలోని ఇరానియన్ ఎంబసీ బ్యాంకు ఖాతాకు 200 సౌదీ రియాళ్లను బదిలీ చేసిండు. ఇరాన్ను తమ పరమశత్రువుగా భావించే సౌదీ అరేబియా గడ్డపై నుంచి ఈ లావాదేవీ జరగడంతో అక్కడి నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మార్చి 27వ తేదీన రాహీబ్ ఫోన్ ఆధారంగా అతన్ని భద్రతా సిబ్బంది కస్టడీలోకి తీసుకోగా మార్చి 30వ తేదీన జాఫర్ను కూడా పట్టుకెళ్లారు. ఇద్దరు అన్నదమ్ములు అయిపోయింది. అన్నగాడు చేసిన పని ఏమైంది? తమ్ముడు కూడా ముప్పొచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు వారి గురించి ఎలాంటి సమాచారం కుటుంబానికి అందలేదు. అసలు వారిని ఎక్కడ ఉంచారు, ఎందుకు తీసుకెళ్లారు అనే కనీస వివరాలు కూడా సౌదీ పోలీసులు వెల్లడించలేదు. ఏం పని పాడైంది ఇది? నీ ఉదారంలో మనువాడా? నీ ఉదారం అంటే ఇప్పుడు జైల్లో పడుతీరా? సహాయం చేయాలన్నా కూడా తీసుకునేటోడికి అర్హత ఉండాలి. ఎవడికి పడితే వానికి సహాయం చేస్తే గిట్ల అవుతుంది. ఎవడికి పడితే వాడికి అసలు సౌదీ అరేబియాకి ఇరాన్ అంటేనే పడదు. అటువంటిది నువ్వు ఇరాన్కి ఏమో సహాయం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ ఫోన్ ఆధారంగా ఏమైంది? నిన్ను దొరకబట్టి లోపల పడేసిరి, చిప్పకూడదు, వినబడుతుంది. ఎవరైనా ప్రేక్షకులారా, మనం ఒకళ్ళకి సహాయం చేయాలంటే వాడికి తీసుకునే అర్హత ఉందా, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది మొదలు చేయాలి. లేకుంటే పాముకు పాలు పోసినట్టయితే. ఎంత పామైనా పాలు పోసి పంపాలి, నాగదేవునికి దండం పెట్టుకోవాలి. కానీ మెడలు వేసుకుంటా అంటే ఏమవుతుంది? కలుస్తుంది. అందుకే మనం సహాయం చేయాలంటే సహాయం తీసుకునేవాడు కూడా నిజంగా వాడు అర్హుడా, ఎలిజిబుల్లా కాదా, అది గుర్తించకుంటే మన పని కూడా భవిష్యత్తులో ఇట్లే అవుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? పాపం వీళ్ళు సౌదీలో ఉన్నోళ్ళు ఏమో ఉదాహరణ చూపిద్దామంటే ఏమైంది? వీళ్ళని తీసుకుపోయి ఇప్పుడు పోలీసు వాళ్ళు లోపల పడేసితో ఉంటున్నారు. శత్రు దేశానికి మీరు సహాయం ఎట్లా చేస్తారు? ఆ దేశం నుండే సౌదీలో ఉంటారు. సౌదీ నుంచి వీళ్ళు ఇరాన్కు పంపించారు. సౌదీకి ఇరాన్కు పడదు. అటువంటి అప్పుడు వీళ్ళ పని ఏమైంది? జైల్లో పడ్డారు. అందుకే ప్రేక్షకులారా, వీళ్ళ గురించి కాకుండా మనము సహాయం చేయాలంటే వాడు అర్హుడా కాదా అని గమనించినాకనే సహాయం చేయాలి. కాళ్ళు చేతులు మంచిగా ఉంటాయి, సిగ్నల్స్ దగ్గరే నిలబడతారు భిక్షాటన. వాళ్ళకి వేద్దామా పైసలు? కాళ్ళు చేతులు భగవంతుడు అంగవైకల్యాన్ని ఇచ్చిండు. వాడు రోడ్డు పక్కకు దేహి అని అడుగుతున్నాడు, వానికి సహాయం చేయాలన్నా. ఇచ్చిన అవయవాలన్నీ ఉన్నోనికి, భిక్షాటన చేస్తున్నోనికి సహాయం చేద్దామా? భగవంతుడే అంగవైకల్యాన్ని ఇచ్చినటువంటి వాడికి సహాయం చేద్దామా? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.